నమస్తే అందరికీ. ఫైనల్స్ కోసం ఆసక్తిగా నేను కూడా ఎదురు చూస్తున్నా మీలాగే. టీమిండియా అద్భుతం చేసి గెలవాలి, అద్భుతం కాదు, అద్భుతం చేయకపోవడానికి స్ట్రాంగ్గా ఉంది. అన్ని అంశాలు కలిసి వచ్చేలాగా మన టీమిండియాకు ఉన్నాయి ప్రజెంట్. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యర్థి బలమైన అదే న్యూజిలాండ్ కూడా, కాబట్టి తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ బలమైన టీంని ఓడగొట్టి గెలిస్తేనే కదా మజా ఉండేది. బలహీనమైన ప్రత్యర్థిని ఓడగొట్టి మేము కప్పు కొట్టామని సంబరాలు జరుపుకుంటే ఏముంటుంది మజా? సమవుజ్జి లేదంటే మనకంటే కాస్త బలమైన ప్రత్యర్థిని పడగొట్టినప్పుడే నిజంగా ఆ కప్పుకి ఆ విజయానికి ఒక మంచి వాల్యూ యాడ్ అవుతుంది, అవునాగా? సో రేపు మరి దుబాయ్లో జరగబోయే ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ అటువంటిది. అయితే ఇప్పుడు మనం అటువైపు నుంచి చూసుకుంటే మనకు ఒక ఇద్దరు డేంజర్ గాలు కనపడ్డారు న్యూజిలాండ్ వైపు నుంచి. ఎవరు? రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్స్ మామ, కేన్ మామ అంటాం కదా, వీళ్ళిద్దరు బ్యాటింగ్ పరంగా ఆల్రౌండర్షిప్ పరంగా. కాబట్టి అలాగే మనం టీమిండియా వైపు నుంచి చూసుకుంటే న్యూజిలాండ్ వాళ్ళకి నిద్ర పట్టకుండా ఉండేది ఎవరు ఇప్పుడు ప్రజెంట్ మన టీంలో ఉన్న వాళ్ళలో? విరాట్ కోహ్లీ అంటే వాళ్ళకి దడపడుతుందా, భయం వేస్తుందా? అలాగే లేదంటే హార్దిక్ పాండ్యా అంటే వాళ్ళకి సింహ స్వప్నమా? కాదుగా. మరి అక్షర్ పటేల్ అంటే వాళ్ళు ఏమన్నా షేక్ అవుతారా? కాదుగా. అంటే ఆల్రౌండర్స్ పట్ల మన ఇండియన్ ఆల్రౌండర్స్ అంటే కూడా వాళ్ళకి ఏమీ పెద్ద అంటే ఓకే అంతే తప్ప భయపెట్టేది భయపెడుతున్నది వన్ అండ్ ఓన్లీ వన్. లేట్గా వచ్చినా లేటెస్ట్గా అన్నట్టుగా ఎవడ కొడితే దిమ్మ తిరిగి బాక్స్ బద్దలైద్దో వాడే పండుగాడు అన్నట్టుగా ఇప్పుడు మన న్యూజిలాండ్ పైన ఆడేటప్పుడు దింపిన అస్త్రం అది చాలా పదునైన అస్త్రం, చాలా బలమైన అస్త్రం, చాలా తెలివైన అస్త్రం, ప్రత్యర్థికి అంతు చిక్కని అస్త్రం అన్నమాట. అటువంటి మిస్టీరియస్ బాల్స్ ఆయన చేతి నుంచి వెలువడుతున్నాయి. ఏది? స్పిన్ బౌలింగ్ రూపంలో లెగ్ స్పిన్ చేస్తున్న బౌలరు నన్ అదర్ దాన్ వరుణ్ చక్రవర్తి. ఇదంతా అతని నుంచే. సో ఎందుకు ఆయన అంటే ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళకి భయం? ఏకంగా వాళ్ళ కోచ్ స్టక్ ఏదో ఉంది పేరు, ఆయనే మాకు టీమిండియా నుంచి మాకు ఇప్పుడు ప్రమాదం ముప్పు పొంచి ఉన్నది ఒకే ఒక్కడు, ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టీరియస్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అని చెప్పి ఓపెన్గా చెప్పాడు. సో అంటే ఆ భయం ఉన్నప్పుడే మనకి విజయం అనేది తొందరగా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అలా అసలు టీమిండియాలో ఎవరి గురించి ఒకప్పుడు కోహ్లీ ఉంటే భయం ఉండేది, ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఉంటే ప్రత్యర్థులకి బౌలర్లకి భయం ఉండేది. అలాగే ప్రత్యర్థుల టీంలో కూడా కొంతమంది బ్యాట్స్మెన్స్ అంటే మన టీమిండియాలో బౌలర్స్ కూడా ఇది ఉంటుంది. అయితే మనకి ఎప్పుడు పెద్దగా కొరుకుడు పడని ప్రత్యర్థి అంటే న్యూజిలాండ్ ప్రతిసారి కూడా. ఎప్పుడో 1988లో అప్పటి లెజెండ్స్ ఎవరో మరి శ్రీకాంత్, కపిల్ దేవ్ వాళ్ళ సారథ్యంలో 1988లో షార్జాలో జరిగిన కప్పులో అప్పుడు గెలిచాం మనం న్యూజిలాండ్ పైన. ఆ తర్వాత నుంచి చూసుకుంటే పెద్దగా ఎక్కడా కూడా ఏమీ లేదు. ఐసీసీ 2000 ఇదిలో జరిగిన దాంట్లో కూడా మనకి విజయం వచ్చినట్టు వచ్చి పోయింది, అందలేదు. సో చాలాసార్లు మనం అంటే 3-4 సార్లు తలపడ్డాం ఫైనల్స్లో, తడబడ్డాం. కానీ ఈసారి తడబడితే మన ఫ్యాన్స్ ఊరుకునేటట్టు లేరు. ఎట్లయినా సరే వాళ్ళ మీద స్వీట్ రివెంజ్ తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. మొత్తం మీద అయితే ఇప్పుడు న్యూజిలాండ్కి కొరుకుడు పడని బౌలర్ అంటే, భయపెడుతున్న బౌలర్ అంటే మన టీమిండియా నుంచి నన్ అదర్ దాన్ వరుణ్ చక్రవర్తి. సో ఈ విల్ బి ద గేమ్ చేంజర్ అనిపిస్తుంది నాకు. మరి మీకేం అనిపిస్తుంది ఏంటి అనేది? ఎందుకంటే అతను బౌలింగ్ ఒక్కొక్క బంతి ఒక్కో రకంగా వేస్తున్నాడు. ఆ లెగ్ స్పిన్ అది ఒక్కోసారి ఇట్లా గ్రౌండ్ మీద వెళ్ళి దడేలు అన్నీ మనం గమనిస్తే క్యాచ్ల కంటే మొన్న తీసిన 5 వికెట్లలో ఎక్కువ స్టంపులకి వెళ్ళి తగిలినయే ఎక్కువ ఉన్నాయి. అంటే డైరెక్ట్ స్టంప్ టార్గెటే, ఇంకా వేరే ఏం లేదు. సో ఫటాఫటా 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్ని మన కంట్రోల్కి తీసుకురాగలిగిండు. కాబట్టి ఈసారి కూడా మన స్పిన్నర్ మిస్టీరియస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తాడో ఫైనల్స్లో అనిపిస్తుంది నాకైతే డౌట్ లేదు. మరి మీకేమనిపిస్తుంది ఏంటనేది కామెంట్ రూపంలో రాయండి. మొత్తం మీద జై మన అంటే టీమిండియా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి కోరుకుందాం. నేనైతే కాంక్షిస్తున్నా. జై హింద్.